ప్రియమైన సహోదరులకు మరొకసారి యేసు ప్రభువును ఎంతో వందనసుడును. ఇప్పుడు మళ్ళీ తిరిగి నా సాక్ష్యంలో దేవునికి నాకు ఉండేటువంటి సంబంధాల్లో వాక్యంకి వెలుగులో నేను మీకు ఇచ్చేటువంటి హెచ్చరికలు 4వ భాగాన్ని మళ్ళా ప్రారంభిస్తుంటున్నాం. ఈ సమయంలో దయగలిగిన దేవుడు మన మధ్య నుండి మాతో మాట్లాడే విషయాలు మీరు గ్రహించవలసిందిగా కూడా కోరుతుంటున్నాం. 3వ భాగం ఆఖరులో నేను చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అందరూ కూడా దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి మనమందరం అసత్యాన్ని నుండి సత్యంలోనికి వెళ్ళాలి. మరి మనం సొంత మార్గాల నుండి విడిచిపెట్టి దేవుని మార్గంలోకి రావాలి. మన యొక్క భౌతిక జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకొని దేవుని యొక్క జీవాన్ని మనం పొందాలి అనేటువంటి సత్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అందుకొరకే దేవునికి ఎన్నో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భాల్లో పరిచర్య ప్రారంభం అనేటువంటిది బైబిల్ వాక్య ప్రకారంగా చిన్న విషయం కాదు. మనం ఎప్పుడైతే దేవుని జీవాన్ని పొందినామో, దేవుని మనం కలిగి ఉన్నామో, దేవుని చిత్తానికి విధేయులైనామో, దేవునికి భయపడి ఆయన పరిచర్య మనం చేస్తున్నామో, అప్పుడు ఈ లోకాధికారి అనేటువంటి దుష్టుడు, దురాత్మ సంబంధమైనటువంటి వ్యక్తి మనకి ఎప్పుడు కూడా వ్యతిరేక్తంగానే ఇప్పుడు కార్యం చేసేటువంటి వాడుగా ఉంటాడు. నేను చెప్పేటువంటి విషయాల్లో ఇది ఏదో ఒక మత సంబంధమైనది కాదు, కానీ దైవికమైనటువంటి విషయాలు. మనం ఈ సత్యంలోనికి రావాలంటే సత్యంలో ఎప్పుడైతే ఉన్నామో అసత్యాన్ని మనం ఎదిరించేటువంటి శక్తిమంతులుగా ఉన్నప్పుడు సత్యంలో మనం కొనసాగేటువంటి వారుగా ఉంటాం. కనుక ఇప్పుడు మన దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో కార్యం చేసేటువంటి సందర్భంలో మనం విధేయులమైతే, భయముతో భక్తితో వణుకుతూ మనం విధేయులమైనప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో కార్యం చేసి మనం గ్రహించేటట్లుగాను, మనం మార్పు చెంది దేవుని వైపు తిరిగి రక్షణ పొందేటట్లుగాను చేసేటువంటి దేవుడు మన మధ్యలో ఉండే దేవుడు, కనికరము గల దేవుడు. కనుక మనం అందరం కూడా రక్షణ పొంది ఆయన చిత్తానికి విధేయులు కావాలని దేవుడు కోరుతుంటున్నాడు. అదే విషయం మనం జ్ఞాపం చేసుకున్నాం. ఈ ప్రారంభంలో స్వార్థ చేసేటువంటి ప్రారంభంలో మాకు వచ్చేటువంటి ఈ పరిస్థితులు భౌతికంగా ఎన్ని విధాలు ఊహించలేము. ఎందుకంటే యేసుప్రభు చెప్పినారు, శోధనలో పడుకున్నట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయుడి అనే దాన్ని, ఆ మాట పైన ఎన్నో సత్యాలు దేవుడు నేర్పించినాడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా. శోధకుడు ఎవరంటే ఏ సంబంధమైనటువంటి ఈ యొక్క దురాత్మ, సైతాన్ అంటాం, లేకపోతే అనాత్మ అంటాము. అతని ద్వారా వచ్చేటువంటి శోధనలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది మేము. ఆ శోధనల్లో మఠాధిపతులు, పీఠాధిపతులు కాదు, కానీ పీఠాధిపతులకి మేము ఈ విషయాన్ని పర్వాలేదు, కానీ మఠాధిపతులు ఎంతో కార్యం చేసినారు. ఎవరెవరిన పోగు చేసి వాళ్ళు వీళ్ళని పేర్లు పెట్టేది మాకు ఇష్టం లేదు, కానీ ఏదో కార్యం చేసి ఈ స్థానం నుండి విడిపించాలి, వాళ్ళని భయపెట్టాలి అనేటువంటి సందర్భంలో వాళ్ళు ఎంతో కార్యం చేశారు. ట్రాక్టర్ల పైన, బైకుల పైన, కార్ల పైన ఎవరెవరినో తీసుకొచ్చారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి ఇష్టం లేదు, కానీ ఎవరినెవరినో తీసుకొని వచ్చి అనేక రకాలుగా శోధనలో పెట్టినటువంటి చర్చికి ఎడవైపు కుడివైపు కూడా సుమారు ఒక పర్లాంగ్ మా రోడ్డు పైన, కాల రోడ్డు పైన ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు, వీటి ద్వారా ఎన్నో శోధనలు. సిస్టర్స్ అదే సమయంలో పరిచయం చేస్తూ ఉంటున్నప్పుడు సుమారుగా ఒక 10 మంది 12 మంది సిస్టర్స్ వాళ్ళని జీపులు ఎక్కించుకొచ్చి స్టేషన్లో పెట్టేస్తాను భయపెట్టినారు. వీళ్ళందరూ కూడా కలిసి మా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన జనం కూడా సుమారు 10-12 క్యాంపుల నుంచి వచ్చిన జనం ఎంతో మమ్మల్ని ఒత్తిడి చేసినారు. మీరు ఇది మానేస్తారా, లేకపోతే మందిరం మేము కూల్చేస్తాం, జేసీబీలు పట్టుకొస్తాం, ఇవి పట్టుకొస్తాం అని చెప్పి వారిని వీరిని తీసుకొచ్చి, ఏదో వారంటీ ఎవరో అనేది మేము చెప్పం, కానీ అధికారులు తీసుకొచ్చి ఎన్నో గొడవ పెట్టారు. అప్పుడు చెన్నగిరి ఈ ప్రార్థనా మందిరం ఉండేటువంటి స్థలం చెన్నగిరి తాలూకా నలకుదురు గ్రామం, ఎక్స్ స్టేషన్, అశోక్ నగర్ క్యాంపు.
బేతేలు ప్రార్థన మందిరం మా మందిరం పేరు కనుక ఈ స్థానానికి తీసుకొచ్చి మందిరం మాకు స్కూల్కి కావాలి, ఇక్కడ ప్రార్థన చేయడానికి వీల్లేదని చెప్పి తొందర చేసినప్పుడు తాలూకా నుండి సర్కిల్ గారు, చీపు, పోలీసులు చాలామంది వచ్చినారు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారు, జీపు, పోలీసు చాలామంది వచ్చినారు. వీరందరూ కూడా ఏదో ఎవరో ఒకరి తరపున కార్యం చేయాలని రాలేదు, కానీ ఇరువురు పక్షంలో ఏ విషయాలు రాకూడదు, అది మనం కొంచెం కాపాడడానికి వెళ్ళాలని మంచి మనసుతోటే వచ్చినారు. వాళ్ళు మంచి మనసుతో చివరి వరకు కూడా ఉన్నారు. చివరికి ఈ శోధనని 1 గంట సుమారుగానే టైము మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడిగినారు. తర్వాత ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఇది మీరు ఎందుకు మాకు ఇదే చూపించకూడదు అని ప్రశ్నించినప్పుడు మేము సత్యాన్ని తెలుసుకున్నాం, దేవుని తెలుసుకున్నాం, దేవుడు మమ్మల్ని రక్షించినాడు, మాకు పాపం నుండి విమోచించినాడు, మరణానికి విమోచించినాడు, మోక్షం ఇచ్చినాడు అనే విషయాన్ని మేము చెప్పినప్పుడు కొంతమంది ఇష్టపడలేదు. గ్రామాధికారిని, తర్వాత మా క్యాంపులో కొంతమంది పెద్ద మనుషుల్ని ఏకం చేసి నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళి ఏం చేసిన ఈ సిస్టర్స్ని వాకింగ్ చెప్పే సిస్టర్స్ని జీపులు ఎక్కించినారు. నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళి నువ్వేదో మాట చెప్పు, నువ్వేం చెప్పడం లేదు, ఎందుకంటే ప్రజలందరూ 500-600 మంది ఏం చెప్పేవారు, ఇది పొద్దున్న నుంచి మనం 10 గంటల కానీ చూస్తుంటే 12 అయిపోయింది, ఒక్క మాట చెప్పలేదు ఆయన, ఇంతమంది మనం వట్టినే మాట్లాడుతున్నాం కానీ అదేదో తేల్చండి అని చెప్పి గట్టిగా పట్టుపట్టినందుకు నన్ను కొంచెం బయటికి తీసుకెళ్ళినారు. అక్కడే ఆ స్థానంలోనే నేను చెప్పినాను, ఇది దేవుని కార్యం అండి, ఇది సాధ్యం కాదు, స్కూల్ పెట్టడానికి వీల్లేదు, సాధ్యం కాదని చెప్పినప్పుడు మళ్ళీ సర్కిల్తో చెప్పించారు. సర్కిల్ కూడా నేను చెప్పిన మాటలు మీరు చెప్పింది కరెక్టే, అది మీ ఇష్టం, మేమేం చేసేది కాదు, మేము వారి పక్షంగా మీ పక్షంగా చెప్పేది కాదని చెప్పి ఆయన కూడా చెప్పినారు. ఈ లోపల మేము ఈ మందిని చూడొచ్చా అని పెద్దలు కొంతమంది అడిగినారు. చూడొచ్చని పెద్దలు అడిగినప్పుడు చూడండి పర్వాలేదు అని చెప్పి నేనే చాలామంది 50 మంది నాతో మందిరానికి వచ్చినారు. మందిరం లోపలికి తీసుకెళ్ళినాను, చూపించినాం, కిందకు వచ్చినాం, మళ్ళీ స్థానానికి వచ్చినాం. మీరు అందులో 2 లీడర్స్ ఫలానని నేను చెప్పను, కానీ ఈ ఒకవేళ మందిరం మేము చేసి వెళ్తూ తీసేస్తామంటున్నారు కదా, జరగదు, కానీ స్కూల్కి కావాలంటే ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా, దానిపైన రేకులు వేసుకుని పిల్లల్ని మీరు చదివించుకొని మాట చెప్పచ్చా మీరు అన్నారు. సాధ్యం కాదు, ఇది దేవుని మందిరం, ఇది మాది కాదు, అలా చెప్పడానికి మాకు అధికారం లేదని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే 2 మాట చెప్పండి అని అన్నారు. అనేటప్పటికీ ఈ ఒక మఠాధిపతి శిష్యులు అందరూ వచ్చి తర్వాత ప్రజలను పోగు చేసి ఇదేదో తీర్మానం కావాలి, మేము ఏమి సమాధానం చెప్పాలి యజమానులకి అని చెప్పి గట్టిగా వాళ్ళు పట్టుపట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసినాడు. దావణగిరి నుండి ఎస్పీ గారి నుండి ఒక అధికారిని పంపించినారు. ఆయన ఏమీ చేయలేదు, కానీ గేటు దగ్గర ఆఫ్ చేసినారు జీపు, ఆ జీపు దిగలేదు ఆయన. ఏంటి ఇలా చేస్తున్నారట, మాకు ఎస్పీ పంపించాడు మమ్మల్ని అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళందరూ తలకో మాట, ఎవరికి ఇష్టమైన మాట అన్నీ వాళ్ళు చెప్పినారు. నన్ను పిలిచిన లాస్ట్ కృష్ణారావు ఎవరని నేను దగ్గరికి వచ్చినాను. మీదైనా మందిరం ఉన్నారు, మాదే, మరి ఇప్పుడు ఏంటి మీకు సమస్య అంటే ఏమీ లేదండి, మాది మేము ప్రార్థన చేసుకుంటాం, వారంలో 2 రోజులు 3 రోజులు ఆదివారం ఆరాధన చేసుకుంటాం అని చెప్పి నేను చెప్పినాను. దాని కొరకు మరి ఇంత గొడవ ఎందుకు అయిందంటే వీరంతా వచ్చారండి, ఇక కాదన్నారు, లేదు చేసుకోవడం మానవని చెప్పినాను, అది నడుస్తూ ఉందని చెప్పి నేను అన్నాను. ఈ మాటకి ఒకే ఒక్క విషయం ఏంటంటే ఆయన చెప్పింది, మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు మందిరం? 10 గంటలకి. సరే 10 గంటలకు మీరు స్టార్ట్ చేస్తే మీరు చేసుకొని మీకు అభ్యంతరం లేదు, వీళ్ళు 400-500 మంది వింటూనే ఉన్నారు, మీరు చేసుకోండి, మీకు 9 గంటలకి ఒక 2-3 పోలీసులు వస్తారు సంతపెన్ను నుండి స్టేషన్ నుండి, చేసుకోండి. ఎన్ని గంటల వరకు ఉంటుంది మీకు? 2 గంటల వరకు ఉంటుందండి. 3 గంటల వరకు ఉంటారు వాళ్ళు, మీరు చేసుకోండి, మీకేం అభ్యంతరం లేదు అని ఆయన గట్టిగా చెప్పినారు. జీపు దిగలేదు. ఇన్ని వందల మంది పొద్దుట 10 గంటల నుంచి మాట్లాడేటువంటి జనమందరూ కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. దేవుని కృపను బట్టి మాకెంతో సమాధానమైంది. పెద్ద అధికారులు వచ్చినారు, అధికారులు ఎన్నో విషయాలు చెప్పినారు. తర్వాత ఆయన్ని ఎవరు ఎదిరించి మాట్లాడలేదు.
లేకంటే పోదాం, సాహిబ్ గారు వచ్చారు కదా, వాళ్ళు అట్లా చెప్తున్నారు కదా, లేకంటే వెళ్దాం, ఇంక మనం చేసేది ఏముంది అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తదనంతరం జరిగినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ 2 రోజులు అట్లా జరిగిపోయింది. వెళ్ళిపోయినారు ఎక్కడో అక్కడే. మనకి పర్వాలేదు, దేవుడు సాయం చేసినాడని మేము తృప్తిగా ఉన్నాం. ఆ సమయంలో మరలా 3వ దినమున ఈ రాజకీయ వ్యక్తులందరూ కలిసి కొంతవరకు, అంటే పెద్ద వాళ్ళు, రాజకీయ వ్యక్తులు అంటే పెద్ద వాళ్ళు, వారందరూ కలిసి ఒక వ్యక్తిని ఈ మా మందిరాన్ని పంపించినారు. ఎందుకంటే వాళ్ళు ఏ రీతిగా ఎందుకు ఇలా గొడవలు పడకూడదు కదా, ఇది దైవ కార్యం, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పి కొంతమంది మాట్లాడుకొని ఇక్కడ ఆల్ ఇండియా లింగాయతులు గురుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆల్ ఇండియా లింగాయతుల యొక్క గురుగారు, ఆయన పేరు ఎస్ఎస్ పావుటే, బెంగళూరులో ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. ఆయనతో పాటు మరి కొంతమంది అధికారులు అంటే పెద్ద మనుషుల్ని వాళ్ళని పంపించి జీపులు పంపించినారు. ఎప్పుడు 3వ రోజునే. తర్వాత వాళ్ళ మీద కొన్ని విషయాలు అడిగినారు మమ్మల్ని. దేవుని యొక్క అపారమైన దయని బట్టి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పినాము. నేను ఏ రీతిగా ఇప్పుడు మీకు చెప్తున్నానో, రక్షణ పొందాలి, ఆత్మీయ జీవం పొందాలి, మోక్షరాజ్యానికి మనం అందరూ వెళ్ళాలని చెప్పి మీకు ఎలా చెప్పినానో, అలాగే మేము పొందిన అనుభవాన్ని గురించి ఎస్ఎస్ పావుటే గారు బెంగళూరు నుంచి వచ్చిన ఆయనతోటి విషయాలన్నీ చెప్పినాం. ఆయనతోటి ఆ పెద్దలతో కూడా విషయాలని చెప్పినాము. వాళ్ళు ఎంతో సంతోషించినారు. వాళ్ళు ఇతర స్థలాల్లో భోజనం చేయరు, కానీ మందిరంలో కొంచెం భోజనం చేసి వెళ్ళాలని చెప్పి మేము చెప్పినప్పుడు ఇష్టపడ్డారు, భోజనం చేసినారు, చేసుకొని సరని చెప్పి వెళ్ళిపోయినారు. నేను 2 మాటలు చెప్పాను, కానీ మీకు ఇది ఒక గంట జరిగిన విషయాలు అవన్నీ కూడా. వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఈ రీతిగా జరిగే సమయంలో మరి మధ్యలో విషయాలు చాలా ఉంటాయి. దాదాపుగా మనకి ఇన్ని గ్రామాలు, కర్ణాటక స్టేట్లో ఉన్న గ్రామాలు అందరూ రక్షణ పొందాలి. మా క్యాంపు చిన్నదే, ఈ క్యాంప్ గురించే కాదు ఇది, లేకపోతే మన 10 మంది మన గురించే కాదు, స్టేట్ అందరికీ కూడా దేవుడు మంచి కార్యం చేయాలనేటువంటి దృష్టిలో అందరి కొరకు కూడా మనం మనసు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ సత్యాన్ని మనం వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పినాము. పెద్దవాళ్ళందరూ కూడా విన్నారు, సంతోషించినారు. కానీ మధ్యవర్తిత్వంగా వీళ్ళు చిన్నవాళ్ళు ఇలా చేయటం మంచిది కాదని చెప్పి పెద్దలు కూడా చెప్పినారు. మాకు ఎంతో సంతోషమైనప్పుడు ఈ రీతిగా జరిగినప్పుడు పిల్లారా, ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ పోలీసులు రావటం, 10 గంటలకు 9 గంటలకు రావటం, మరలా 3 గంటలకు వెళ్ళటం, ఇలా జరిగేది. నేనే చెప్పినాను, మాకు అది ఏమీ లేదండి, మా గ్రామంలో అలాంటి తొందరలు ఏమీ లేవు, ఏదో 4 గ్రామాల వాళ్ళు పోగే అలా చేశారు, కానీ ఇప్పుడు అదేమి కాదు, దేవుని మహాదయని బట్టి ఎవరు రావట్లేదు, మీరు రాకపోయినా ఏం పర్వాలేదని మాకేం తొందర లేదు, మేము ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు మీ సలహాలు తీసుకొని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పినాను. సరే అని చెప్పి వాళ్ళు కూడా ఇష్టపడ్డారు, అధికారులు కూడా ఇష్టపడ్డారు. తర్వాత పోలీసులు కూడా ఇంకా వస్తానే ఉన్నారు, 2-3 నెలల ముందు కూడా వచ్చి వెళ్ళినారు. ఆ సమస్య వేరే, మీరు రావద్దని చెప్పినాం, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఒక ప్రశ్న వేసినారు, మీరు ఆంధ్ర నుంచి వచ్చారు కదా, ఇది కర్ణాటకలో కర్ణాటక సంబంధమైనటువంటి వాక్యాలు, కన్నడ వాక్యాలు రాయాలి, కానీ మీరు ఇంగ్లీషు తెలుగు రాసుకున్న, కిందేమో కన్నడ రాసారా, పైన ఏమో తెలుగు రాసుకున్నారా, ఇంగ్లీష్ రాసినారా, ఇది ఇలాగెందుకు చేసినారంటే అదేమీ కాదండి, మాకు ఆ భేదం ఏమీ లేదు, ఏ భాషలోనైనా అర్థం ఒకటని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడు సంతోషించి వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకోండి. అంతవరకు కూడా దేవుడు ఈ రీతిగా జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు జరిగింది. ఒకసారి మరి లేడీస్ని జీప్ ఎక్కించినటువంటి వాళ్ళని దించేశారు, ఈ ఎస్పీ దగ్గర నుంచి వచ్చినటువంటి అధికారిని చెప్పిన మాటలను బట్టి. తర్వాత అది అనంతరం ఈ శోధనలు అంటే దేవుని బిడ్డలకు వచ్చేటువంటిది, ఏదో ఒక మత సంబంధమైనది కాదు, కానీ దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళకి వచ్చేటువంటి ఈ శోధనలో మీరు జయం పొందాలని దేవుడు చెప్పినాడు. ఆత్మీయంగా మనం జయం పొందాలి, దేవునితో మనం ఉండాలనేటువంటి తృప్తితోటి మేము దేవుని ప్రార్థన చేసుకోవటమని, ప్రభు సహవాసం చేయటమని, తర్వాత ఈ రీతిగా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల దాదాపుగా సుమారుగా నేను 2వ భాగంలో చెప్పినాను మీకు, 172 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 152 గ్రామాలు, 50 గ్రామాలు వేరే, కానీ 122 గ్రామాలకి సుమారుగా 10-15 సార్లు తిరిగి చెప్పిన భారంతో
ఇది మా సొంత వ్యవస్థతో కాదు, కానీ దేవుని ఏర్పాటులో అంత కష్టపడి మా పనులకు మా కొరకు మా బాగుపడటం కోసం కాదు, కానీ మా పనుల కొరకు కాదు, కానీ మా మేలు కొరకు కాదు, కానీ ఇతరుల మేలు పొందాలి, మనం ఏ మేలు పొందామో అది దేవుని ద్వారా ఆ మేలు అందరూ పొందాలని చెప్పి మా ప్రాంతంలో 172 గ్రామాలే కాదు, కర్ణాటక రాష్ట్రం కొరకే మేము ప్రయాసపడ్డాం. ఈ ప్రాజెక్ట్ అయిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇంకా భవిష్యత్తు బాగుంటుంది. కొంతమంది ఆ నరకాల నుంచి, మరణ బంధకాల నుంచి విడుదల పొందితే అదే మాకు సంతోషం. వాళ్ళు మోక్షానికి వెళ్తే అదే మాకు సంతోషం. అది దేవునికి మాకు సంబంధించింది. కానీ ఈ లోకాధికారులు కానీ, లోకంలో ఉన్నటువంటి మరి పెద్దలు కానీ, వారికి ఏదైనా హాని చేయడానికి మేము చేసే పని కాదు అని చెప్పి మేము తృప్తిపడి సంతోషిస్తూ అలాగే పరిచయం మీద నడిపిస్తూనే వస్తుంటున్నాం. ఇంతవరకు కూడా దేవుడు కూడా మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నాడు. తర్వాత మమ్మల్ని ఏ రీతిగా ఆయన భయం భక్తి కలిగి ఉండాలో ఆ రీతిగా ఉండడానికి ప్రభు మాకు ఎంత సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా సేవకులు మరి మమ్మల్ని నడిపిస్తానికి సేవకులు కూడా కావాలి కదా. నేను అక్కడేం చేయలేను. ఆ రీతిగా నేను ఇందాక మీకు చెప్పినాను, 3వ భాగంలో సేవకులు మరి ఎక్కడ దావణగిరి నుండి, బెంగళూరు నుండి, ఇంకా వేరే ఆయా స్థలాల నుండి వస్తున్నారని చెప్పి మీకు చెప్పినాను. అలాగే బెంగళూరు నుంచి జాకబ్ చెల్లి గారని బాప్టిస్ట్ బెరియన్ బైబిల్ కాలేజీ హెడ్ ఆయన, అటువంటి వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి పెద్ద సేవకుల్ని మీటింగ్లు పెట్టి మమ్మల్ని బలపరుస్తుండేవారు. దేవుని నామానికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలిగిన కాక ఈ విషయాల్లో మనం చెప్పాలంటే అది దేవుడి కార్యమే. కానీ ఈ దురాత్మ అనేటువంటి వ్యక్తిని మరి మేము జయించాలంటే దేవుని సహాయంతో పోరాడటంలో దేవుని యొక్క సహాయాన్ని బట్టే, ఆయన కృపను బట్టే తప్ప మాకు శక్తికి బట్టి కాదు, మాకేదో స్వార్థం కాదు. ఇందులో దేవుని కృపను బట్టి శత్రుపైన మేము అలాగే పోరాడుకుంటూ జయించుకుంటూ ఈ పరిచర్యలు ముందుకు సాగుతూ వస్తుంటున్నాం. దాన్ని బట్టి కూడా దేవునికి ఎన్నో స్తోత్రాలు, వందనాలు. కనుక మనం ఈ పరిచర్య కొరకు జాకబ్ చెల్లి గారు వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద కాలేజీ మీకు తెలుసు, అక్కడి నుండి మాకు ఆ కాలేజీలో చదువుకున్న అబ్బాయిలు 3 అబ్బాయిలు మాకు పరిచయం అయినారు. ప్రభుదా యేసుదాసు, జీవరత్నం, తర్వాత అబ్రహాము, ఇలాగా విజయ్ కుమార్, 3-4 మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు ఈ సేవ విషయంలో మీరు ఇంకా బలం పొందాలంటే ఫలానా అని చెప్పి కొంతమంది సేవకుల్ని హెచ్చరిక చేసినారు. వారు హైదరాబాద్ హెబ్రోన్ అని అంటారు వారిని. అక్కడి నుంచి పరిచయం చేసినప్పుడు వారి పేరు, ఒకరి పేరు అమృతరాజు గారు, ఇంకొకరి పేరు జాన్ గారు. వారిని కలుసుకుని మేము ఈ విషయాల్ని కష్టపడి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే, మీరు పర్వాలేదు, మేము ప్రార్థన చేస్తుంటాం, మీకు సేవకు సహాయం కాసి మేము పంపిస్తూ ఉంటాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి మాకు కలిగినటువంటి సహవాసాన్ని బట్టి వారు కూడా మాకు ఎంతో ఆదరణ ఇచ్చినారు. అదే రీతిగా జాన్ గారు, అమృతరాజు గారు కూడా సేవకులు పంపించటం, మమ్మల్ని ఆదరించటం, పరిచర్య కొరకు ఏర్పాట్లు చేయటం, ఇదంతా కూడా ఎక్కడ ఇప్పుడు కర్ణాటక స్టేట్ కొరకు మేము ఎక్కడో ఒక చలికెరలో సస్యక్షేత్రంలో మేము మీటింగ్లు పెట్టి చేయటం, అది దానికంటే కూడా బస్సుల్లో వెళ్ళి కొన్ని జిల్లాలు దాటి, ఇటు చిత్రదుర్గ జిల్లా, అటు బళ్ళారి జిల్లా, అటు రాయచూరు జిల్లా, ఇటు సీమ జిల్లా, ఈ జిల్లా ఒక జిల్లా మాకు మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామాలు సుమారుగా కొన్ని గ్రామాలంటే ఎన్నో మాకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఎన్ని గ్రామాలు తిరగలుగుతాము. అన్ని గ్రామాలు కూడా బస్సుల్లో వ్యాన్లో తిరగటం, పరిచయం చేయటం, నేటి వరకు కూడా ఆ పరిచర్యలు కొనసాగుతూనే మేము వచ్చేటువంటి వారు. వాళ్ళు మాకు ఎంతో సహాయం చేసేవారు. అప్పుడు హైదరాబాద్ నుండి ఒక మా సహోదరులు అమృతరాజు గారు అక్కడ మా సంస్థకి ఒక ఆయన అధికారి ఉన్నారు. ఆయన ద్వారా ఒక సేవకుని పంపించారు. ఆ సేవకుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక సేవకుడు పంపించారు. ఇది అయిన తర్వాత దేవుని యొక్క అపారమైన కృపను బట్టి మేము రావటం, ఆ సేవకులతో పాటు సేవకుల సహవాసం ఉండటం, ఈ సత్యాన్ని గురించి మనం మరి ఇతర క్యాంపులకు వెళ్ళటం, పత్రికలు పంచటం, బుక్కులు పంచటం, ఇవన్నీ కూడా మాకు బుక్కులు అంటే అది అమ్మటం కాదు, కానీ వ్యాపారం కాదు, కానీ సత్యాన్ని తెలుసుకోవాలి. వాక్యం అంటే దేవుడిది వాక్యమే దేవుడు.
ఆ వెలుగులో, వాక్యం వెలుగులో అనేక మంది రక్షణ పొందాలనేటువంటి తీర్మానంతో చాలా గ్రామాలు చాలా కష్టపడి పరిచయం చేసేటువంటి వారుగా ఉండేవారు. ఈ రీతి చేస్తున్నప్పుడు పరిచయం జరుగుతూనే ఉంటుంది. అలాగే మేము మరి ఒక మందిని కట్టుకుంటానికి కూడా ఒక ఏర్పాటు చేసుకుంటున్నాము. అదే నేను ముందు చెప్పాను, 3వ భాగంలో ఆఖరు విషయాల్లో బేతేలు ప్రార్థనా మందిరము. ఆ మందిని కట్టే విషయాల్లో కూడా చాలామంది ఎంతో మరి మాకు హాని చేయడానికి ప్రయత్నం చేసినారు. కానీ దేవుని యొక్క అపారమైన కృపను బట్టి మందిని కట్టుకుంటానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. మందిని కట్టుకున్నాం. ఆ మందిరం నేటి వరకు కూడా పరిచయం జరుగుతూనే ఉంటుంది. బేతేల్ ప్రార్థనా మందిరం, అశోక్ గారి క్యాంపు అలా జరుగుతుంది. ఇంతవరకు కూడా దేవుని యొక్క కృపను బట్టి ఏ తొందర లేకుండా పరిచయం జరుగుతుంది. విశ్వాసాలు వస్తున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు ప్రభుత్వాన్ని బట్టి కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ ఏ తొందర మాకు లేదు. దేవుని యొక్క కృపను బట్టి ఈ అంచె దినాలు, ఇవి యుగ సమాప్తి దినాలు, యుగాంతరం దినాలు అయినప్పటికీ కూడా ఈ దినాల్లో దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆయా గ్రామాల నుంచి చాలామంది రావటము, ప్రార్థన కొరకు మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు మమ్మల్ని సహకరించటం, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటుంది. పరిచయం జరుగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అమృతరాజు గారు, జాన్ గారు అనేటువంటి వారు కూడా ఈ పరిస్థితులన్నీ కూడా ఎరిగి మాకు ఎంతో సహాయం అంటే ఊహించలేము, ఊహాతీతమైన సహాయం. అంటే సహాయం అంటే ఏంటి? ప్రార్థన సహాయం. ఆ ప్రార్థన సహాయం ద్వారా ఈ పరిచయాలు కొనసాగించుకుంటూ వెళ్తుంటాం. రెండవది ఆర్థికంగా నేను మీతో చెప్పినాను, ఈ బేతేలు ప్రార్థన మందిరం కొరకు సలికెర తాలూకాకి శుభార్త చేయడానికి, ఇంటింటికి శుభార్త చేయడానికి 10 ఎకరాల భూమి ఖర్చు పెట్టినాం. జగలూరు తాలూకా చేయడానికి 10 ఎకరాల భూమి ఖర్చు పెట్టినాం. 20 ఎకరాలు అయిపోయింది. ఇప్పుడు మందిని కట్టాలంటే డబ్బులు కావాలి. మాకు సంస్థలు కానీ సంఘాల్లో డబ్బులు తీసుకోవటం కానీ ఇది మాకు అభ్యాసం లేదు. అది ఎందుకంటే ఇది పరలోక సంబంధమైనటువంటి వ్యవసాయం మీద ఆస్తి మనం సంపాదించుకోవాలంటే అది అక్షరమైనది. ఈ భౌతికమైనది భూలోక సంబంధమైనది, అక్షరమైనది పరలోక సంబంధమైనది. కనుక ఆ విషయాలు ఆ నిరీక్షణతో అక్కడ ఒక 55 ఎకరాల ప్లాట్, 55 ఎకరాల ప్లాట్, ఒకే ఒక ప్లాటు. తర్వాత ఇక్కడ క్యాంపులో 20 ఎకరాలు ఈ తీసుకొని మేమేం చేసినాము, సేల్ చేసుకొని మందిరం కట్టడానికి ప్రారంభం చేసుకున్నాం. మందిరం అయిపోయింది. 2 సంవత్సరాలు దేవుడు కాపాడాడు, వర్షాల నుంచి కాపాడినాడు. మందిరం అయిపోయింది. ఆ మందిరంలోనే ఇప్పుడు విశ్వాసంగా మేము చేరి, దేవుని బిడ్డలుగా చేరి ప్రార్థన చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అభ్యంతరాలు ఏమీ లేవు. దీని గురించి ఎక్కడైనా చేయి చాపి మేము తెలియదు. మాకు చేయితోటి ఇచ్చటం తెలుసు, కానీ లేబర్ కానీ ఇతర పనులకు కానీ ఆ రీతిగా దేవుడి కార్యక్రమాల్లో దేవుడే మాకు సహాయం చేస్తూ నడిపించుకుంటా ఇంతవరకు వచ్చినారు ఈ విషయాల్లో. ఈ సందర్భంలో దేవుని యొక్క కార్యాలని, ఆయన చేసే మేలుని, ఉపకారాలని మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వాక్యం ఉంది, దేవుడు చేసినటువంటి మేలు ఎలాంటి గొప్ప అంటే మనం ఊహించలేము. ఆంతరంగ సంబంధమైనటువంటివి అవి. అది పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిచ్చేవి, భౌతికమైనవి కాదు. ఆ విషయాల్లో మేము తృప్తిపడి ఒక దినం మన నిత్యస్థానానికి వెళ్తాం. అది అక్షయమైన స్థానం. అది ఆ స్థానంలో మనం ఉంటాం, అక్షయాలుగా మనం ఉంటాం. అందుకని చెప్పి ఆ నిరీక్షణతో మేము మా కార్యక్రమాన్ని ముగించుకుంటూ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది దేవుని యొక్క అపారమైన కృప. ఇప్పుడు మనం చూసినప్పుడు ఆ రీతిగా పెద్దలు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ దావణగిరిలో ఒక సేవకులు ఉన్నారు మాకు. తర్వాత ఇక్కడ కూడా ఒక సేవకులు ఉన్నారు, నడిపిస్తున్నారు. నా పేరు మీకు తెలుసు, చెప్పినాను, కృష్ణారావు. కనుక నాకు వయసు అయింది, నేను తిరిగే పరిస్థితులు లేవు. బయటికి తిరిగినంతకాలం మొత్తం మాకు దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకే తిరిగినాం, కానీ మా స్వార్థం కొరకు కాదు. ఆ రీతిగా ఇప్పుడు నా పరిస్థితులను బట్టి దేవుడు సేవకులు ఇచ్చాడు మాకు. ఆ సేవకుల ద్వారా పరిచయం నడుస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో మరి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఇంకా ముఖ్యంగా ఈ విషయాలు, అసలు ఈ ముఖ్యమైన విషయాలు, ఈ సేవ విషయంలో దావణగిరిలో సుమారుగా నేను ఒక 9 సంవత్సరాలు పరిచయం చేసినాను. మీకు 2వ భాగంలో చెప్పినానో లేదో నాకు తెలియదు. ఆ పరిచయ కొరకై మరి దేవుడు కూడా గొప్ప కార్యం చేసినాడు. ఈ సందర్భంలో మనం మాట్లాడుకున్న విషయాల్లో మనకి ఎంతవరకు సహాయం అవసరం, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. కానీ మనం ఊహాతీతమైన విషయాలు, దేవుడి యొక్క ప్రేమను మనం ఊహించలేము, వర్ణించలేము. ప్రేమ 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 అని నోటితో అనుకుంటున్నాం, కానీ కొలతలేని ప్రేమ అది.
సముద్ర జలాల కింద కూడా మించిపోయినటువంటి ప్రేమ, మహాకాశాల కంటే మించిపోయిన ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ ఊహాతీతమైనటువంటిది. కనుక మనం ఆయన ప్రేమను ఎరిగి ఆయన పైన మనం ఆధారపడినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తాడు, రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. ఈ సేవ ఈ రీతి ఉన్నప్పుడు నేను మా సేవకులు ఒక ఆయన అమృతరాజు గారిని చెప్పాను ఇప్పుడు ఇందాక మీకు. ఆయన మేము ఇద్దరు ఎక్కువగా ప్రార్థనలో ఉండేవాళ్ళం. బెంగళూరులో శివాజీ నగర్లో ఎర్మనోస పరిషత్ మందిరంలో ఎక్కువ ప్రార్థనలు ఉండేవాళ్ళం. ఆ సందర్భంలో బ్రదర్ మేము టిఫిన్ తీసుకుని ప్రార్థనకు వచ్చినాం రూమ్లోకి. ఆ రూములో మోకరించినాము. నేను మీకు చెప్పినాను, ఇప్పుడు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మా కుమార్తెకి ఏ రోగము ఆసుపత్రి ఏమీ లేదని చెప్పినాను. ఆ అమ్మాయికి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినాం మేము. మా ఇంటి దగ్గర ఇప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. మీటింగ్ ఎట్లా పెట్టుతామంటే మేము 8 దినాలు ఆదివారంతో ఆరాధన ప్రారంభిస్తాము, మళ్ళీ ఆదివారంతో ముగింపు 8 దినాలు కూడా ఆ మీటింగ్లో 4 రోజులు ఒక సేవకుడు, 4 రోజులు ఒక సేవకుడు. అది ముందుగా కొన్ని మీటింగ్లు జరిగిపోయినాయిలాగా ఇప్పుడు అందరి పేర్లు మాకు ఆలస్యం అవుతుంది చెప్పడానికి. అప్పుడు మా సహోదరులతోటి మా అమ్మాయి విషయం జ్ఞాపకం వచ్చింది. ఎందుకో అమ్మాయి విషయం ప్రార్థన చేయండి అని చెప్పి నేను సలహా ఇచ్చినప్పుడు, ఏంటి ఇది ఏ విషయం ప్రార్థన చేయాలి? మ్యారేజ్ విషయం. ఇప్పుడు అమ్మాయి ఎవరి బిడ్డ? ఇప్పుడు రక్షించబడింది దేవుని బిడ్డ. దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు కావాలి? మనం చేసే పని ఏంటంటే దేవుని పని చేయాలి. దేవుడు చేసే పని ఏంటంటే మన పని చేస్తాడు ఆయన. కనుక ఆయన కుమార్తె కనుక ఆయన చేసుకుంటాడు బ్రదర్, ఏం తొందర లేదు. ఆయనకి అప్పకింద మనం ఆయన మనకంటే ఎంతో బాధ్యత ఉంటుంది ఆయనకి అని మాట చెప్పినారు ప్రియులారా. ఆ సందర్భంలో మేమేం చేసినామంటే, ఇక ఈ ప్రార్థన చేయటం అనేటువంటిది అమ్మాయి గురించి కాదు కానీ దేవుని పరిచర్య గురించి ప్రార్థన చేయటం ప్రారంభం చేసినాం. ఆ పరిచర్య చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క అపారమైన కృపా కనికరాన్ని బట్టి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మేము ప్రార్థన చేశాక ఒక నెల దినాలకి ఒక బస్సులో, ఎక్కడండి, ఒక బస్సులో పరిచర్యకి వెళ్తున్నాం. ఒక వ్యాను, ఒక బస్సు. ఎప్పుడు మొదలుపెట్టి ప్రారంభించాలి? సోమవారం నాడు 8 గంటలకు ఇంటికాడ బయలుదేరాలి. మళ్ళీ శనివారం నాడు రాత్రి ఏ టైంకైనా రావాలి. కొన్ని జిల్లాలు వెళ్ళి పరిచయం చేసుకొని రావాలి. అదే ఎప్పుడప్పుడు ఎన్నిసార్లు చెప్పినా తృప్తి ఉండదు అది. ఆ రీతిగా ఒక వ్యాను, ఒక బస్సు, సుమారు ఒక 65 మంది దేవుని పరిచయం కొరకు లిటరేచర్ అంటే పత్రికలు, బైబిళ్ళు ఇవన్నీ పట్టుకొని మేము కూరగాయలు, మార్కెట్ ఇదంతా వేసుకొని పాత్రలు వేసుకొని మేము సోమవారం బయలుదేరితే మళ్ళీ శనివారం వచ్చేది ఇంటికి. ఆ రీతిగా బళ్ళారి, చిత్తూరు జిల్లా, బళ్ళారి జిల్లా, రాయచూరు జిల్లా, సీమగ జిల్లా, నేను ఇందాక మాట చెప్పాను. ఈ వెళ్తూ మాకు సమీపంగా ఉన్న ఊళ్ళు 10 కిలోమీటర్ల రోడ్డుగా ఎడాపేట ఉన్నటువంటి గ్రామాలన్నీ పరిచయం చేసుకుంటా మేము ఎక్కడికి వెళ్ళినాం. మామూలుగా రాయచూరు వరకు వెళ్ళి పరిచయం చేసుకొని మేము వచ్చినాం దేవుని గొప్ప ఏర్పాట్లలో. కనుక మేము మార్చి 1వ తారీఖున బయలుదేరి 8వ తారీఖు 7వ తారీఖు వరకు కూడా పరిచయకి వెళ్ళి పరిచయం ముగించుకొని పరిచయం ముగించుకొని దేవునికి ఏర్పాట్లో మరలా మా 7వ తారీఖు సాయంత్రం మేము రాత్రి 11 గంటలకు మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేటప్పటికి మాకు ఒక లెటర్ వచ్చింది. ఏమని? ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇంకొక మాట ముందు చెప్తాను. మేము కాలింపాంగ్ మీటింగ్కి, కాలింపాంగ్ అంటే డార్జిలింగ్ దగ్గర ఉంటుంది కాలింపాంగ్ అని, అక్కడ ఒక స్పెషల్ మీటింగ్ పెట్టినారు మా సహవాసంలో. స్పెషల్ మీటింగ్ అంటే అక్కడ కూడా 8 దినాలే, వెళ్ళేది 2 రోజులు, వచ్చేది 2 రోజులు, అక్కడ 8 రోజులు, 14-15 రోజులు ఉండాలి. ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ బుక్ చేసినారు యజమానులు, సేవకులు. ఆ దాంట్లో మేము ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుని పని వరకు మేము ఏర్పాటు చేసుకున్నాం కదా. ఈ పని ముందు డేట్ పెట్టుకున్నాం, ఇది దేవుని తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు మేము 102 మనుషులు మేము. ఇందులో దైవజనులు ఒకరు భక్తి సింగ్ గారు, ఫిలిప్ గారు, మార్టిన్ గారు అని 3 వ్యక్తులు కలకటాలో దిగేసి డార్జిలింగ్ వరకు కూడా ఫ్లైట్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కారులో
మళ్ళీ ఒక మా మీటింగ్ స్థలానికి వెళ్ళాం, సిలిగురి అని. అక్కడికి వెళ్ళిపోయారు వారు. మేము మన్నాడు పొద్దుటికి వెళ్ళినాం. వెళ్ళేటప్పటికి ఈ దేవుని కార్యం అక్కడికి వెళ్ళటానికి నాకు సంబంధం లేదు అసలు. ఈ అమృతరాజు గారు నా స్నేహితుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు నాకు చెప్పకుండానే రిజర్వేషన్ చేయించాడు అక్కడికి వెళ్ళటానికి. గొప్ప కార్యం అది, అద్భుతమైన కార్యం, ఊహాతీతమైన కార్యం అది. రిజర్వేషన్ చేసేసారు. మా సేవకులు ఆనందరాజు అని, ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి నాకు వర్తమానం పంపించారు. దేవుడు నాతో మాట్లాడినాడు. నేను బ్రదర్ని కాలింపం వెళ్ళడానికి రిజర్వేషన్ చేసినాను, మీరు చెప్పండి బ్రదర్ అని చెప్పి కొన్ని విషయాలు కష్టకాలు చెప్పి పంపించారు. సరే, నేను మరలా తిరిగి బెంగళూరు వెళ్ళడం జరిగింది. మాట్లాడినాం. మీరు వెళ్ళడానికి ఎందుకు దేవుడు ప్రేరేపించాడు నన్ను, ఇక మన సంఘం నుంచి మీరు ఒక్కరే వెళ్ళేది అని చెప్పి ఆయన చెప్పినారు. అంతకుముందు 81 నవంబర్ 16 నుండి మీటింగులు జరుగుతున్నాయి అక్కడ కాలింపంలోనే. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు, ముందుగా వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఆ మీటింగ్కి ఎక్కడి నుంచి, దావణగిరి నుంచి మీటింగ్కి వెళ్ళడానికి బస్ వేసుకొని బళ్ళారి వరకు అక్కడి నుంచి ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకుని మా సేవకులు ఆనందరాజు గారు, ఆయన శ్రమపడి అందరినీ కూడా 65 మందిని తీసుకెళ్ళినాం. ఇదంతా ఎక్కడంటే దేవుని యొక్క సహాయం అంతే మనకి. అది తీసుకెళ్ళినాము. అక్కడ దేవుడు అందరితో మాట్లాడినాడు. తర్వాత ప్రార్థన చేసి మమ్మల్ని మీటింగ్లు అయిపోయిన తర్వాత వాపస్ పంపించినారు. మేము వచ్చేసినాము. మా సేవకుడు 2-3 రోజులు అక్కడ హైదరాబాద్ ఉండి తర్వాత కష్టకాలని చూసుకొని, అక్కడ మీటింగ్ ఉంటే చూసుకొని తర్వాత లేటుగా వచ్చినారు ఇక్కడికి. ఆ వచ్చినప్పుడు ఈ అమృతరాజు గారు ఆయన కర్ణాటకలో హెడ్, ఆయన అంటే కర్ణాటక స్టేట్లో మాత సంఘం తరఫున ఒక యజమానులుగా ఉండేవారు. ఆయన ద్వారా ఈ కౌరు పంపించారు. ఆయన కౌరు పంపించారు ఏమని, ఫలానా తారీఖు బెంగళూరు రావాలి, ఫలానా తారీఖు హైదరాబాద్ వెళ్ళాలి, ఫలానా తారీఖు ఎక్కడికి డార్జిలింగ్ వెళ్ళాలి అని చెప్పి కౌరు పంపించి నన్ను బెంగళూరు రమ్మన్నారు. వెళ్ళాను. ఎందుకో ఇలా చెప్పినారు పెద్ద ఆయన. అంతకుముందు తలంపులే లేవు మాకు. కనుక వెళ్ళిన తర్వాత ఇలాగ మరి దేవుడు ప్రేరేపించినాడు. ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయి విషయం గురించి అనుకోలేదు, కానీ మేము మామూలుగా ఎందుకో మీటింగ్ దేవుడు ప్రేరేపించినాడు, మనం వెళ్ళాలి, బ్రదర్ వెళ్ళాలి అనేటువంటి ప్రేరేపణ తప్పదా వేరే విషయాలు తలంపులు ఏమీ లేవు మాకు అప్పుడు. ఆ పరిస్థితుల్లో మేము ట్రైన్లో వెళ్ళినాను. నేను బెంగళూరు వెళ్ళినాను. అక్కడ చేసుకునే పనులన్నీ చేసుకున్నాను. అక్కడి నుంచి నన్ను మళ్ళీ హైదరాబాద్ పంపించినారు. హైదరాబాద్లో నుంచి మళ్ళీ డార్జిలింగ్ వెళ్ళినాం. మీటింగ్కి వెళ్ళినాం. మీటింగ్ ముగించుకున్నాం. అక్కడ వచ్చేటప్పటికి సహోదరులు భక్సింగ్ గారని ఆ పెద్దవారితో మాట్లాడి ఆయన సలహా తీసుకొని ఆయనతో కూడా మాట్లాడి మరి తిరిగి క్షేమంగా వచ్చిన తర్వాత తిరిగి మరలా మేము కాలింపంకి వెళ్ళటానికి, డార్జిలింగ్ వెళ్ళటానికి ఏ విషయాలు, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ డేట్లకి మళ్ళీ బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఆ పనులు చూసుకొని ఆ మీటింగ్ ముగించుకొని వచ్చిన తర్వాత మార్చి ఫస్ట్ వీక్లో ఈ చిత్రదుర్గ జిల్లా, తర్వాత బళ్ళారి జిల్లా, రాయచూరు జిల్లా, శ్రీమగ జిల్లా, ఈ 4 జిల్లాలు మీటింగ్లు పెట్టుకొని ఈ బస్ వేసుకొని మేము వెళ్ళిపోయినాం. ఇది ఎవరి పని? దేవుని పని. ఎవరు చేయాలి? ఆయన సేవకులు చేయాలి. ఎవరైతే ఆయన కొరకు సమర్పించుకున్నామో అలాగే మేము ఆ పరిచయం చేయడానికి మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ మా అమ్మాయి గురించి ఏంటి ప్రభా నీ చిత్తం ఏంటని మళ్ళీ తిరిగి ప్రార్థన చేయలేదు, కానీ దేవునికి అప్పగించినా నీ పని నువ్వు చూసుకో దేవా అని చెప్పి దేవునికి అప్పగించినాము, భారం పెట్టినాము, విశ్వాసం ఉంచినాము. మేము శనివారం రాత్రి వచ్చేటప్పుడు 2 టెలిగ్రాములు ఉన్నాయి ఇంటికాడ. ఒక టెలిగ్రామ్ ఇది దేవుని కార్యం. ఏ మనిషి రక్త మాంసాలతో ఉన్నటువంటి మనుషులు చేసిన ప్రయత్నం కాదు, కానీ వారిని దేవుడు ఉపయోగించుకుని ప్రయత్నం చేసినాడు. అద్భుతం అంటే అద్భుతం, అద్భుతం అంటే అద్భుతం, అద్భుతం అంటే అద్భుతం. మేము అక్కడ కాలింపంగ్ వెళ్ళాలి కదా. వెళ్ళిన రోజు జరిగినటువంటి కార్యం అంటే చాలా గొప్ప కార్యం. ఎంతమంది 103 వెళ్ళామా? ముగ్గురు 102 వెళ్ళిపోయినారు. మేము వెనకాల దిగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మా అమ్మాయిని ఇచ్చిన అబ్బాయి ఎక్కడో ఊరో ఏంటో ఎవరో మాకు తెలియదు. అసలు అది అద్భుతమైన కార్యం. నా దగ్గరికి వచ్చి, నేను లాస్ట్లో దిగుతున్నాను, నా దగ్గరికి వచ్చి బ్రదర్ పక్షంగన్ గారు ఇంకా దిగలేదా, ఇంక వెనకాల దిగుతున్నాడేమో అనుకుంటున్నాడు ఆయన.
లేదన్నాను. నన్ను అడిగితే ఇంక 100 మందిలో ఎవరిని అడగలేదు. ఏం అద్భుత కార్యం అండి ఇది. దైవ కార్యాలు ఎలాగుంటాయో ఊహాతీతమైనవి, ఊహించలేము, వర్ణించలేము. సరే నిన్న దిగి వెళ్ళిపోయినారండి వారు అని చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, డార్జిలింగ్ వచ్చినారండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళారు, చిలుకూరు వెళ్ళిపోయి ఉంటారని చెప్పి అనుకున్న తర్వాత అట్లాగా అని చెప్పి ఆయన కూడా చిలుకూరు వెళ్ళిపోయినాడు, మీటింగ్ స్థలానికి వెళ్ళిపోయినారు. ఆ రీతిగా ఆ అద్భుత కార్యాలు అక్కడ వెళ్ళిన తర్వాత మేము రక్షణ ఎలా పొందినామో, ఆత్మజీవం ఎలా పొందినామో ఆ సాక్ష్యాలు చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినారు అక్కడ. అప్పుడు నేను సాక్ష్యం చెప్పినాను. ఒకరోజు మా ఇప్పుడు అమ్మాయిని ఇచ్చిన ఆయన సుధాకర్ గారని మా అల్లుడు గారు సాక్ష్యం ఇచ్చినారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు దేవుడు నాతో కొంచెం మాట్లాడుకుంటూ వచ్చినారు విషయాలు. అప్పుడు అందరూ ఒక రోజుని మాకు కొండ మీద 10 ఎత్తరమైన జాగాలో స్థలం ఇచ్చినారు, టెంట్ వేసినారు. ఆ టెంట్లో ఉండేవాళ్ళం మేము. అక్కడి నుంచి మేము కిందకి వెళ్ళాలి. మీకు చెప్పడంటే మీకు అర్థం కాదు అది. ఎందుకంటే మేము చర్చి కిందకంటే ఒక 20 మీటర్ల వరకు డౌన్లోకి వెళ్ళాలి. చర్చికి వెళ్తూ ఉన్నాం. మేమిద్దరం అందరూ వెళ్ళిపోయినారు, మేమిద్దరం వెళ్తూ ఉన్నాం. 2-3 మెట్లు దిగినారు అక్కడ. ఆయన మా అల్లుడు గారు, సుధాకర్ గారు ఆయన రెండో పైన ఒక కాలు ఉంది, రెండో మెట్టు మీద కాలు వేసాను నేను. పై మెట్టు మీద కాలు. నాకు స్వరం వినిపిస్తున్నాడు దేవుడు. నువ్వు మాట్లాడాయనతోటి ఎవరో మాట్లాడుతున్నారు చూస్తే పైనుంచి స్వరం వినపడుతుంది కానీ మనుషులు కనిపిస్తలేదు. అప్పుడు నేను మా అల్లుడు గారిని పిలిచిన, సుధాకర్ గారు మీరు ఒక్క నిమిషం పైకి వస్తారా? అక్కడ గోవా వాళ్ళకి ఒక టెంట్ ఇచ్చినారు. ఆ మెట్ల పక్కనే ఆ టెంట్లోకి వెళ్ళాము, కూర్చున్నాము. ఎందుకంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు, ఇలాగా స్వరం వినపడుతుంది ఇదని చెప్పి కొన్ని విషయాలు నేను మాట్లాడినప్పుడు ఆయన కొన్ని విషయాలు మాట్లాడినారు. అవి దేవునికి అప్పగించినాము. కింద మీటింగ్కి వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఆ విషయాలని చెప్పాలంటే మీకు 1 గంట కావాలి. ఆ విషయాలంటే దైవికమైన ఏర్పాట్లో దేవునికి అప్పగించినాము. కుమార్తె వివాహ విషయమై. సరే మేము కిందకి వెళ్ళిపోయాం. టిఫిన్ తీసుకున్నాక మీటింగ్ చూసుకున్నా వెళ్ళిపోయినారు. మళ్ళీ మా కంటికి కనపడలేదు. చాలా ఆశ్చర్యమైన కార్యం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా మేము పైకి వెళ్ళినాము. 2 రోజులు ఉన్నాము అక్కడ. సేవకులతోటి మాట్లాడినాము. సుధాకర్ గారు ఏరంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారని డార్జిలింగ్ అని చెప్పి అన్నారు. ఆయన ఆఫీసర్, ఆయన మిలిటరీ ఆఫీసులో పెద్ద ఆఫీసర్గా ఉండేవాడు ఆయన. అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. అవన్నీ మనకు తెలియదు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయినారు ఆయన. సరే మేము మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసినాం. వచ్చాక ఈ బళ్ళారి చిత్రదుర్గ, బళ్ళారి, రాచూరు మీటింగ్కి ఏర్పాటు చేసుకొని ఆ బస్సు పెట్టుకున్నాం. ఆ బస్సులో వెళ్ళిపోయి మేము ఇప్పుడు మార్చి 1వ తారీఖున వెళ్ళినాము. మార్చి 7వ తారీఖు సాయంత్రానికి ఇంటికి వచ్చినాం. 8వ తారీఖు మళ్ళీ సోమవారం 6వ తారీఖు ఇంటికి వచ్చినాము. రాత్రి సుమారు 10 అయిపోయింది అనుకోండి. మేము వచ్చేటప్పటికి నా టెలిగ్రామ్ ఏంటని చూస్తే ఇలాగ మేము బెంగళూరు వచ్చి దైవ సేవకులను తీసుకుని అమృతరాజు గారిని సోమవారం ఉదయం మీ దగ్గర ఉంటామని చెప్పి టెలిగ్రామ్. ఇదేం కార్యం? ఇది దేవుని కార్యం, మనుషుల కార్యం కాదు. ఏ మనిషి స్వతహా ప్రయత్నం చేసిన కార్యం కాదు ఇది కేవలం దేవుని కార్యం. సరే అది చూసినాము. అప్పటికప్పుడే మా భార్య, మా మామగారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు కదా చూసుకుంటానికి. వాళ్ళకి ఏమి కావాలో ఏవో కొన్ని క్రమాలు ఉంటాయి. ఆ క్రమాలన్నీ కూడా ఈ దేవునికి ఏర్పాట్లు మా భార్య మరి పరిచయస్తులు తీసుకుని వెళ్ళి కార్యక్రమాలన్నీ సిటీకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని అని రెడీగా ఉన్నారు శనివారం. ఎందుకంటే ఆదివారం ఆరాధన, మందిని విడిచిపెట్టి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. తర్వాత మాకు ఇక్కడ 3 మందిరాల్లో మాకు అక్కడ పరిచర్య ఆదివారం ఉంటుంది. 3 చోట్లకి వెళ్ళాలి. ఆ పరిస్థితుల్లో మరి మేము సాయంత్రం సుమారుగా 6-6:30 గంటలకి ఇంటికి వచ్చినాం. సేవకులు మేము ఇంటికి వచ్చిన ఇప్పుడు ఆదివారం. ఆ తర్వాత మాకు కావాల్సినటువంటి వాళ్ళు స్నేహితులు అంటే మనకు పరిచయస్తులు చాలామంది ఉన్నారు. రెండవది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ ఇటువంటి వాళ్ళు మాకు కావాల్సిన స్నేహితులందరికీ కూడా ఫోన్ చేస్తే పొద్దుట 9 గంటలు, 9-9:30 గంటలకు అందరూ వచ్చేసారు. ఎక్కడ 300 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాళ్ళందరూ వచ్చారు. ఆశ్చర్యకరం. వీళ్ళు వచ్చారు స్టేషన్కి. ఒక సహోదరుని పంపించినాము, యోహాన్ అని. ఆయన ఒక కారు పెట్టినాము. స్టేషన్ నుంచి తీసుకొని వచ్చినారు ఇంటికి. ఆ కార్యక్రమం ఊరికి చూసి 4 మాట్లాడుకున్నాం. అది ఏంటి దేవుని కార్యం, ఏ మనిషి చేసేది కాదు, ఏ మనిషి చెప్పేది కాదు. అది ఆ కార్యం ముగించి ఎలాగైంది
కేవలము దేవుని యొక్క అద్భుత కార్యం ఇది. ఆ రీతిగా దేవుడు చేసేటువంటి కార్యాలు మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని దేవుడు చేసేటువంటి వాడిగా ఉంటాడు. అది అయిపోయిన తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు వివాహ కార్యక్రమం పెట్టుకున్నాము. అప్పుడే మార్చి 8వ తారీఖు సోమవారం 1982 మార్చి 8వ తారీఖు ఆ కార్యక్రమం పెట్టుకున్న తర్వాత ఏప్రిల్ 15కి ఇది సెలవు కావాలి కదా, 1 నెల సెలవు కావాలి అందుకని పెళ్ళికొడుక్కి. అందుకని ఆ ఏప్రిల్ 15 పెట్టుకున్నాం. ఆ ప్రకారంగా దేవుని యొక్క ఏర్పాట్లలో దైవజనులు వచ్చినారు, మరి అన్ని మాట్లాడినారు, దేవుని వాక్య ప్రకారంగా సలహా ఇచ్చినారు. ఆ వివాహ కార్యక్రమాలు కూడా ఏప్రిల్ 15కి అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత 82లో అయిన తర్వాత మళ్ళీ ఆయన 2 సంవత్సరాల్లో సేవకి సమర్పించుకొని దేవుని ఏర్పాట్లో మళ్ళీ ఆయన సేవకు వచ్చినారు. అదే సేవ ఫస్ట్లో మా కుమార్తె అల్లుడు గారు కూడా దావణగిరి సిటీలోనే సేవ ప్రారంభించినారు. ఆ రీతిగా దేవుని కార్యాలు అద్భుతంగా కార్యాలు జరిగినాయి. ఈ రీతిగా దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు కూడా మరి పరిచర్యలోనే ఉన్నారు వారు బెంగళూరులో. ఇక్కడ మా పనులు నాకు వయసు అయినప్పటికీ కూడా ఇక్కడ మాకు దావణగిరిలో మరి ఒక సేవకులు ఉన్నారు. వారు మరి ఒక సేవకులను తీసుకొచ్చి ఇక్కడ క్యాంపులో అశోక్ నగర్లో పెట్టినారు. పరిచర్య నడుస్తూ ఉంది ప్రియుల. ఇది దేవునికి పరిచర్య, పరలోక పరిచర్య, పరలోక వ్యవసాయం ఇది. కనుక ఇక్కడ ఈ పరిచర్య చుట్టూ కూడా దేవుని యొక్క అపారమైన కృపను బట్టి ముళ్ళ కంచె అంటే ప్రార్థన ద్వారా పరిచయం నడుస్తూ ఉంటున్నది. అలాగే మాకు స్నేహితులు ఉన్నారు. ఆ పేర్లన్నీ కూడా అతిశయం కాదు కానీ దేవుని మహిమ గురించి చెప్తున్నాను. ఆ స్నేహితులు తర్వాత ఈ రీతిగా సేవకుల ద్వారా ఈ పరిచయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో నేను మీకు మరి ఈ రికార్డు చేసేటప్పుడు కూడా సహోదరులు ఎంతో ప్రేమతోటి మీకు ముందు చెప్పినారు 800 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినానని. అది దూరం కాదు, వారికి బహు దగ్గర. 800 కిలోమీటర్లు కూడా 8 కిలోమీటర్ల లెక్క. ఆ స్వభావంతో ప్రేమించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు పిల్లారా. ఇది చాలా సంతోషం. ఇప్పుడు మల్లి గారు బాగా పరిచయం చేస్తున్నారు. 10 సంవత్సరాలు దావణగిరిలో పరిచయం చేసినారు. తర్వాత ఇప్పుడు బెంగళూరులో పరిచయం చేస్తున్నారు. పరిచయం బాగుంది. ఆ రీతిగా ప్రియులారా మరి దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం ఎరగాలి. మనం దేవుని బిడ్డలకు కావాలి, దేవుని మనకు తండ్రికి కావాలి. ఈ పనులన్నీ కూడా దేవుని ద్వారా జరిగేటువంటి పనులు మీరు గుర్తించండి. విశ్వాసులకు అర్థమవుతుంది. విశ్వాసం లేనటువంటి వారు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడాలి, మనం ఎరగాలి. కనుక మన ఆత్మక రక్షణ సంపాదించుకోవాలి. అది దేవుడు కృప ద్వారా ఇచ్చేటువంటి గొప్ప రక్షణ. ఆ రక్షణ కొరకు మనం ఆశ కలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక దేవుని మనం ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచినామో దేవుడు మన ఆశ తీర్చేవాడుగా ఉంటాడు. ఆ విషయంలో మీరు మెలకువ కలిగి ఉండండి. నేను మళ్ళీ వస్తాను. ఓకే.